అనంతపురం జిల్లా కేంద్రంలో కూటమి పార్టీలు నిర్వహిస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఇవాళ నగర శివారులోని ఇంద్రప్రస్థ నగర్లో ఈ సభ నిర్వహించనున్నారు. సభ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో సభ ప్రాంగణం పసుపుమయమైంది. సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు పాల్గొనున్నారు. దీంతో అనంతపురంలో ఎక్కడ చూసినా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి. నగరంలోని ప్రధాన రహదారిలో నేతల ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఆయా పార్టీల అధినేతలకు ముఖ్య నాయకులు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నగరం అంతా పండుగ వాతావరణంతో సందడిగా మారింది. మరోవైపు సభస్థలం వద్ద కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల కోసం దాదాపు 20 ఎకరాలలో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలో కూటమి పార్టీలు నిర్వహిస్తున్న సూపర్ 6 సూపర్ 8 విజయోత్సవ భారీ బహిరంగ సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జీవన్ ఫోన్ లైన్ అందిస్తారు. జీవన్, అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ సంబరానికి అనంతపురం అయితే వేదిక అయినటువంటి పరిస్థితి ఉంది. మరో 4-5 గంటల్లో 15 నెలల కూటమి ప్రభుత్వం అందించినటువంటి ప్రజల కళల ఫలాల విజయోత్సవం అయితే జరగబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు కూడా ఇవాళ అనంతపురంకి విచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సూపర్ 6 సూపర్ హిట్ పేరిట ఇవాళ జరిగే ఈ వేడుకకు అనంత వీధులన్నీ కూడా ముస్తాబైనటువంటి పరిస్థితి ఉంది. నగర వ్యాప్తంగా కూడా కూటమి పార్టీల జెండాలు కలిసి రిపరపలాడుతున్నాయి. తమ ప్రియతమ నాయకులకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, బెలూన్లతో తోరణాలు కూడా నగరం మొత్తం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సభా ప్రాంగణంకి 10 మందికి పైగా మంత్రులు, 30 మంది వరకు ఎమ్మెల్యేలు, 5,000 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు జిల్లా కేంద్రంగా వ్యాప్తంగా ఉన్నటువంటి వారైతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు, 3 పార్టీల నాయకులు ఇవాళ అనంతపురంకి అయితే చేరుకోబోతున్నారు. బహిరంగ వేదిక, గ్యాలరీల, హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లు కూడా దాదాపుగా ఇప్పటికే అన్ని పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. సూపర్ 6 సూపర్ హిట్ కోసం వచ్చిన వారితో అనంతపురం నగరం అంతా కూడా నిన్నటి నుంచి కూడా సందడి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేలు, కీలక నాయకులు కూడా ఇక్కడ ఏర్పాట్లను అయితే దాదాపుగా 1 వారం రోజుల నుంచి పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలో కొందరు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారు. నియోజకవర్గాల వారిగా నాయకులు, కార్యకర్తలతో కూడా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి తరలి రావాలని ప్రజలైతే చైతన్యపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ, బీజేపీ, జనసేన రాష్ట్ర నాయకుల వెంట వచ్చిన వారితో నగరం అంతా కూడా ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా కూడా పండుగ వాతావరణంతో కిటకిటలాడిపోతా ఉంది. అనంతపురం నగరం సమీప ప్రాంతంలోని హోటళ్లు, లాడ్జీలు అన్ని కూడా ఇప్పటికే బుక్ అయినటువంటి పరిస్థితి ఉంది. నగరంలోనే కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్లు సైతం కూడా వారానికి ముందే బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా 25 మంది వరకు మంత్రులు ఇవాళ అనంతపురంకి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడైతే అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి జిఎంఆర్ ఇంద్రప్రస్థ గ్రౌండ్ లో ఈ సభకైతే ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని సభాపరంగా చూసుకున్నట్టయితే సభలోని అన్ని గ్యాలరీలు కూడా ప్రస్తుతానికైతే సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. వేదిక వెనుకవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువనేత లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వారు ముఖ్య నేతలంతా కూడా విశ్రాంతి కోసం ప్రత్యేక టెంట్లను ఏర్పాటు చేసినటువంటి సిద్ధం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల కోసం అయితే మరో టెంట్ కూడా సిద్ధం చేశారు. మొత్తం వేదిక, గ్యాలరీలో అనంతపురం నగరంలోని ట్రాఫిక్, సెక్యూరిటీ, పార్కింగ్ తదితర ప్రాంతాల్లో భద్రతను మొత్తం అంతా కూడా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించేందుకు కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన టెంట్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సభా వైపు, వేదిక వైపు వెళ్లే శ్రీనగర్ కాలనీ, రామ్నగర్ ఫ్లైఓవర్, సప్తగిరి సర్కిల్, సుభాష్ పథం, ఇక బళ్ళారి, రుద్రంపేట బైపాస్ ప్రధాన రహదారులు, నగరంలోని అన్ని ప్రధాన రహదారులు, సర్కిళ్లు, 3 పార్టీల జెండాలతో మొత్తం కూడా ఫ్లెక్సీలతో నగరానికైతే పండుగ వాతావరణంతో పాటు కొత్త శోభ అయితే సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటంటే సీఎంతో సహా కీలక ప్రజాప్రతినిధులు, 3 పార్టీల నాయకులు నగరానికైతే వస్తుండడంతో అనంతపురంలో అయితే భారీ భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా 2 రోజుల ముందే నగరానికైతే చేరుకుని భద్రతను మొత్తం కూడా
ఈ యొక్క సభా ప్రాంగణాన్ని తర్వాత నగరంలోని ట్రాఫిక్ ను మొత్తం అంతా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి రోజున ఉన్నత స్థాయి భద్రతా విభాగ అధికారులతో కూడా మీటింగ్ అయితే అరేంజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఐజీ డిఐజీలతో సహా మొత్తం 30 మందికి పైగా ఐపీఎస్ అధికారులు మొత్తం కూడా అనంతపురంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా 6,000 మంది వరకు పోలీస్ సిబ్బంది బందోబస్తులు అయితే పాల్గొంటున్నారు. సభా ప్రాంగణము హెలిప్యాడ్ సహా నగరం మొత్తం కూడా దాదాపుగా 2 రోజుల ముందు నుంచి పోలీస్ శాఖ నిఘా నీడలోకి అయితే వెళ్ళింది. మొత్తం కూడా సభా ప్రాంగణాన్ని నగరంలోని ప్రధాన రహదారులు ట్రాఫిక్ లన్నిటి కూడా డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నటువంటి పోలీసులు డ్రోన్లతో పర్యవేక్షిస్తూ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చక్రి అయితే జీవన ఎవరి పర్యవేక్షణలో కూటమి ప్రభుత్వం విజయోత్సవ భారీ బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి? అక్కడ స్థానిక అనంతపురం స్థానిక లీడర్లు ఏం చెబుతున్నారు? ప్రస్తుతానికైతే నగరంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా సమష్టి కృషితో ఈ యొక్క సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవైపు బాలయ్య బాబు తర్వాత సవితమ్మ మంత్రులంతా కూడా సమష్టి కృషితో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఈ యొక్క సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి అనంతపురం అయితే ఎంచుకోవడం జరిగింది. ఈ యొక్క అనంతపురంలోనే ఒక శుభప్రదంగా పేర్కొంటారు. ఈ యొక్క కార్యక్రమాలు ఏమన్నా కూడా జరగాలంటే అనంతపురంలో జరిగితే సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కొంతమంది అయితే నాయకులు తమ మనసులను మాత్రం అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ భారీ బహిరంగ సభకి సుమారుగా ఎంతమంది పబ్లిక్ తరలి వచ్చే అవకాశం ఉంది? జీవన్, ఈ యొక్క సూపర్ 6 సూపర్ హిట్ ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా వారం రోజుల నుంచి సభా ప్రాంగణము తర్వాత ట్రాఫిక్ సమస్యలని తర్వాత సభా ప్రాంగణంలోనే ప్రధాన టెంట్లని గ్యాలరీలను కూడా మొత్తం వారం రోజుల నుంచి అధికారులంతా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా దాదాపు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు వచ్చే అవకాశం ఉండడంతో మొత్తం వారికి కనీస సౌకర్యాలతో పాటు పార్కింగ్ తర్వాత వాళ్ళకి మంచినీరు సౌకర్యాలు స్నాక్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎటువంటి లోటు జరగకుండా చూసుకోవాలని లక్షల మందితో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న దాదాపు 3 పార్టీలు కలిసి మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి విజయోత్సవ సభ కావడంతో ఈ యొక్క సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ.